మన యువతరం వాళ్ళ గురించి చదువుకోవాలి, వాళ్ళ గురించి తెలుసుకోవాలి. అటువంటి వాళ్ళని, వాళ్ళ కీర్తి ప్రతిష్టల్ని, వాళ్ళు అనుసరించిన మార్గాల్ని చూడాలి. మళ్ళీ ఆ వారసత్వం, ఆ సంస్కృతి ఆగిపోకుండా అది కొనసాగడానికి కావలసినటువంటి సాధన క్రమశిక్షణతో చెయ్యాలి. లేకపోతే కొన్నాళ్ళకి అవి పుస్తకాలకి పరిమితం మురిసిపోవడం ఏది? ఎక్కడో ఏదో పడవలో రాత్రి పడుకొని కాసేపు నీళ్లలో ఉండడానికి పెడతాం. ఏది నీకేం ఉండడానికి కొదవా? వరంగల్లో ఎన్ని విశ్రాంతి భవనాలు లేవు? రామప్ప దేవాలయాన్ని పిల్లల్ని తీసుకుని ఎందుకెళ్ళావు? భద్రకాళి దేవాలయానికి ఎందుకెళ్ళావు? 1000 స్తంభాల మంటపానికి ఎందుకెళ్ళావు? మిమ్మల్ని కాదు నేను ఆ మాట అంటున్నది. మీరు ప్రాజ్ఞులు, ఇంతకన్నా ఎక్కువ తెలుసు మీకు, ఇంతకన్నా ఎక్కువ చూశారు. వెళ్ళక పిల్లల్ని తీసుకెళ్ళన నాలాంటి వాడి గురించి నేను ప్రశ్నించుకుంటున్నానంతే, మిమ్మల్ని కాదు. కాబట్టి అది భారతీయ సంగీతం అంటే.